ఏపీలో బీపీ పాలిటిక్స్. వెన్నుపోటుకు రెండేళ్లంటూ వైసీపీ, రాక్షస పాలన నుండి విముక్తికి రెండేళ్లంటూ టీడీపీ. పోటాపోటీ కార్యక్రమాలతో ఏపీ హీట్ ఎక్కిపోయింది. వాళ్ళు అభివృద్ధి మంత్రాన్ని చెప్పిస్తూ ఉంటే వీళ్ళు వెన్నుపోటు తంత్రాన్ని ప్రయోగిస్తూ ఉన్నారు. రెండేళ్లలో అంతా మోసమేనని వైసీపీ అంటూ ఉంటే విధ్వంసం నుండి వికాసం వైపు పయనమంటోంది టీడీపీ. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు, కర్నూలు నుంచి గుంటూరు వరకు ఏపీ వ్యాప్తంగా వైసీపీ నిరసనలు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లైనా హామీలు అమలు చేయలేదు. 3 పార్టీలు కలిసి ప్రజలను మోసం చేశాయంటూ వైసీపీ నేతలు నిరసనలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి పేరు కూడా పెట్టారు. ఆ పేరే వెన్నుపోటుకు రెండేళ్లు. ఎన్నికలకు ముందు కూటమి నేతలిచ్చిన హామీలకు సంబంధించిన పత్రాలను తగలబెట్టి నిరసన తెలిపారు వైసీపీ నేతలు. చంద్రబాబు సర్కార్ ప్రజలను వెన్నుపోటు పొడిచిందంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కూటమి పాలనలో చంద్రబాబు, పవన్, లోకేష్ మాత్రమే సంతోషంగా ఉన్నారంటూ వైసీపీ నేతలు విమర్శించారు. హామీలపై ప్రశ్నించేందుకు నిరసనలు చేపడితే రెచ్చగొట్టే పనిలో కూటమి నేతలు ఉన్నారంటూ ఆరోపించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. లోకల్ బాడీ ఎన్నికల్లో తమ సత్తా ఏంటో చూపిస్తామని అన్నారాయన. మేము ఇవాళ కార్యక్రమం ఇచ్చాము, మా కార్యక్రమం మేము చేసుకుంటాం కదా. మీరు రెచ్చగొట్టే కార్యక్రమాలు ఏంటి? అక్కడ గొడ్డలి పార్టీ అని రాస్తారేంటి? మాది గొడ్డలి పార్టీనా? మీదే పార్టీ వెన్నుపోటు పార్టీ కదా. కసకని ఎంతమందిని పొడిచారు మీరు? ఇలా డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో 2 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించింది, రౌడీతనంగా వ్యవహరించింది, కేసులు పెట్టింది, ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకపోగా మేము నిరసన చెబుతుంటే మా మీద మళ్ళా మీరు దౌర్జన్యకాండకు పురిగొల్పుతూ ఉన్నారు. రెండేళ్లైనా ఇచ్చిన హామీలను చంద్రబాబు నెరవేర్చలేదని, సూపర్ 6 పేరుతో మోసం చేశారని ఆరోపిస్తున్నారు వైసీపీ నేతలు. ఏమనంటే అన్ని ఇచ్చేసాము, ఎవరు అడగొద్దు, టీ4కి లింక్ చేశామని చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఆయనే మాట్లాడడం ఆశ్చర్యకరం. మెగా డిఎస్సీ అన్నారు, అదొక పెద్ద దగా డిఎస్సీగా మారింది. రాష్ట్ర ప్రజలంతా ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు కంటిన్యూస్ గా మనం రీసెంట్ గా చూస్తా ఉన్నాం. కాబట్టి ప్రతి దాంట్లో ప్రతి వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా క్రమంగా మోసం చేస్తూ వస్తున్నారు. కూటమి పాలనపై మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఫైర్ అయ్యారు. రెండేళ్ల పాలన మొత్తం వెన్నుపోటులతోనే సాగిందన్నారు. అధికార పక్షం విసురుతున్న రెడ్ బుక్ సవాళ్లకు భయపడే ప్రసక్తే లేదన్నారు ఆయన. రైతులకు గిట్టుబాటు ధర లేకుండా, ఇన్పుట్ సబ్సిడీ లేకుండా, ఇన్సూరెన్స్ లేకుండా విచ్చలవిడిగా ఏ ఊరికి పోయినా కూడా గోవా వాళ్ళు కూడా సిగ్గుపడేటట్లుగా ఊర్లో కిరాణా అంగట్లో, బీడి బంకులో కూడా మందు అమ్ముకుంటూ ఎక్కడైనా కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక దందా మొదలుపెట్టి బెదిరింపులు, రెడ్ బుక్కులు, దాని తర్వాత ఆర్మీ పాలన, పోలీస్ పాలన ఇవన్నీ కొత్త కాదు కదా. ఫైనల్గా ప్రజాస్వామ్యం నెగ్గుతుంది. సమయం పట్టొచ్చు, బట్ ఏదో రోజు ప్రజాస్వామ్యం అయితే నెగ్గుతుంది. అటు టీడీపీ నేతలు కూడా వైసీపీకి పోటీగా కార్యక్రమాలు చేపట్టారు. వెన్నుపోటుకు రెండేళ్లని వైసీపీ అంటుంటే విధ్వంసం నుంచి వికాసం వైపు ప్రయాణానికి రెండేళ్లంటూ కూటమి నేతలు కార్యక్రమాలు చేపట్టారు. ఏపీలో కూటమి ప్రభుత్వానికి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. 2024 జూన్ 4 ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రోజని అన్నారు. విధ్వంసం నుంచి వికాసం వైపు రాష్ట్రాన్ని నడిపించాలనే ఆశతో ప్రజలు అపూర్వమైన తీర్పిచ్చిన చారిత్రాత్మక దినానికి రెండేళ్లని అన్నారు. ఆ విజయం మాకు అధికారం కోసం కాదు, రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రజలు అప్పగించిన మహోన్నత బాధ్యతగా భావిస్తున్నామని అన్నారు. ఆ బాధ్యతను గౌరవిస్తూ ప్రతి క్షణం ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేందుకు కృషి చేస్తున్నామంటూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. ప్రజలకు వెన్నుపోటు పొడిచింది వైసీపీ అంటూ కౌంటర్ ఇస్తున్నారు టీడీపీ నేతలు. అధికారంలో ఉన్నప్పుడు వెన్నుపోటు పొడిచారు కాబట్టే ఆ పార్టీకి 11 సీట్లొచ్చాయి. ఇప్పుడు ప్రతిపక్ష బాధ్యతలు కూడా నెరవేర్చకుండా మళ్లీ వెన్నుపోటు పొడిచారంటూ విమర్శించారు మంత్రి పార్థసారథి. ఎందుకేశారు వాళ్ళకి 40% ఓట్లు? మీరు అధికారంలో ఉంటే మాకు మేలు చేస్తారు, ప్రతిపక్షంలో ఉంటే అసెంబ్లీలోకి వెళ్ళి మీ గలం వినిపించి, ప్రజల గలాన్ని వినిపించి ప్రజల సమస్యలు పరిష్కారం చేసుకుంటారని చెప్పారు. కానీ మీరు బాధ్యతారహితంగా ఆ 40% ఓట్లకు కూడా వెన్నుపోటు పొడిచి కనీసం మీరు అసెంబ్లీ కూడా రాకోకుండా చేస్తున్న వ్యవహారాల్ని ప్రజలందరూ కూడా వెన్నుపోటుగానే భావిస్తున్నారని చెప్పేసి ప్రజలందరూ కూడా అనుకుంటూ ఉన్నారు. వెన్నుపోటుకు రెండేళ్లు కాదు,
వైసీపీ రాక్షస పాలన నుంచి విముక్తికి 2 ఏళ్లు అని అంటున్నారు టీడీపీ నేతలు. గొడ్డలి పార్టీ రాజకీయాలకు 2024 ఎన్నికల్లో ప్రజలు చరమగీతం పాడారని అన్నారు. వైసీపీ నిరసనలు ప్రజల తీర్పును అవమానించే చర్యగా అభివర్ణించారు. ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచారు. పరిశ్రమలను తరిమేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారు. అహంకారంతో పాలించారు కాబట్టే వైసీపీకి ప్రజలు ముగింపు పలికారని అంటున్నారు టీడీపీ నేతలు. సీఎం చంద్రబాబు పాలనలో అభివృద్ధి, సంక్షేమం అద్భుతంగా సాగుతుంటే ఓర్చుకోలేని వైసీపీ పనిగట్టుకుని అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారంటూ మండిపడుతున్నారు టీడీపీ నేతలు.